హలో గైస్, ప్రియమైన మైత్రస్ మెంబర్స్ అందరికీ నమస్కారం. ఈ వీడియోస్లో వచ్చి మనం ఏం చూడబోతున్నామంటే రీసెంట్గా మైత్రస్ కంపెనీలో ఉన్న 71 డైరెక్టర్స్ అందరికీ బెయిల్ హియరింగ్ అనేది జరిగింది. అక్కడ కేసు గురించి వాళ్ళు ఎంక్వైరీ అనేది చేశారు. దీని గురించి చాలా రోజుల తర్వాత మన కేటీవీ అనే ఛానల్లో కార్తిక్ పిల్లై సార్ వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసి అక్కడ ఏం జరిగింది, నిజంగా అక్కడ కోర్టులో జడ్జి వాళ్ళు వచ్చి ఏం అడిగారు, కేసు గురించి ఏమేమి ఇన్వెస్టిగేషన్ అనేది చేశారని పూర్తిగా ఒక వీడియో అనేది అప్లోడ్ చేశారు. ఆ వీడియోని నేను ఇప్పుడు తెలుగులో ట్రాన్స్లేట్ చేసి మీకోసం అప్లోడ్ చేస్తున్నాను. ఈ వీడియోస్ అనేది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో అందులో మీరు ఈ వీడియోస్ని స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? సో లేట్ చేయకుండా రండి ఇప్పుడు ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఓకే గైస్, ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్తిక్ పిల్లై సార్ వచ్చి ఏం చెప్పారని నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాను. ఓకే గైస్, January 3 ఆ రోజు వచ్చి 71 డైరెక్టర్స్కి బెయిల్ హియరింగ్ అనేది జరిగింది. అక్కడ జడ్జి వాళ్ళు వచ్చి ఒక క్వశ్చన్ అనేది అడిగారు. మైత్రస్ కంపెనీలో బక్సాట్ అని మీరు ఫైల్ చేస్తున్నారు. ఈ కేసులో ఎలా బక్సాట్ అనేది రియాక్ట్ అవుతుంది, మనీ లాండరింగ్ అనేది చేస్తున్నారని మీరు ఫైల్ చేస్తున్నారు, ఎలా వాళ్ళు చేస్తున్నారు, నాకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వండి అని జడ్జి వాళ్ళు డైరెక్ట్గా పబ్లిక్ ప్రాసిక్యూటర్ దగ్గర క్వశ్చన్ అనేది రైజ్ చేశారు. దానికి బీపీ వచ్చి ఏం చెప్పారంటే మైత్రస్ కంపెనీలో మనీ వచ్చి కలెక్ట్ చేస్తున్నారు, సిల్వర్ మెంబర్, గోల్డ్ మెంబర్, డైమండ్ మెంబర్, ఇట్లా సమ్ స్కీమ్ అనేది చెప్పేసి జనాల దగ్గర వాళ్ళు మనీ అనేది లాండరింగ్ చేస్తున్నారు, మనీ కలెక్ట్ చేసుకుని వాళ్ళకి ప్రోడక్ట్ అనేది ఇస్తున్నారని బీపీ వచ్చి చెప్పారు. దానికి జడ్జి వాళ్ళు వచ్చి క్వశ్చన్ అనేది రైజ్ చేశారు. మళ్ళీ మనీ వాళ్ళు ఇస్తున్నారు, దానికి రిటర్న్ వచ్చి మైత్రస్ కంపెనీ నుంచి ప్రోడక్ట్ అనేది ఇస్తున్నారు కదా, మళ్ళీ ఎలా మీరు మైత్రస్ కంపెనీలో మనీ లాండరింగ్ ఎలా చేస్తున్నారని మీరు ఫైల్ చేశారని మళ్ళీ ఒక క్వశ్చన్ అనేది వాళ్ళు అడిగారు. దానికి మళ్ళీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే పూర్తిగా ఇదన్నీ ఫోన్లోనే వాళ్ళు ప్లాన్ అనేది వేస్తున్నారు, జనాల దగ్గర ఫోన్లో వాళ్ళు కమ్యూనికేషన్ చేసి ఫోన్లో వాళ్ళు మనీ ట్రాన్సాక్షన్ అనేది చేస్తున్నారు, మనీ వచ్చి ఫోన్ ద్వారానే వాళ్ళు కలెక్ట్ చేసుకొని ప్రోడక్ట్ అనేది వాళ్ళు ఇస్తున్నారు అని మళ్ళీ వాళ్ళు బీపీ వచ్చి చెప్తున్నారు. సో దీనికి మళ్ళీ జడ్జి వాళ్ళు వచ్చి అడుగుతున్నది ఏంటంటే అది ఓకే, కానీ బక్సాట్ అని మీరు చెప్తున్నారు కదా, బక్సాట్ అంటే అన్డిపాజిట్ స్కీమ్ కదా. సో ఒక మనిషి దగ్గర మనం మనీ కలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఇంట్రెస్ట్ తోటి మనీ అనేది ఇస్తామని ఒక స్కామ్ అనేది చేస్తారు. అట్లా చేస్తున్న స్కామ్కే బక్సాట్ అనేది ఇక్కడ రియాక్ట్ అవుతుంది. మైత్రస్ కంపెనీలో కలెక్ట్ చేసుకున్న అమౌంట్కి ప్రోడక్ట్ అనేది ఇస్తున్నారు కదా, మళ్ళీ ఎలా మీరు బక్సాట్ అనేది మైత్రస్ కంపెనీ మీద ఫైల్ చేశారు. దీనికి మధ్యలో మైత్రస్ కంపెనీ తరపు నుంచి అడ్వకేట్ వాళ్ళు ఏం చెప్పారంటే మైత్రస్ కంపెనీ జనాల దగ్గర పేమెంట్ అనేది కలెక్ట్ చేస్తున్నాయి, ఆ పేమెంట్కి ప్రోడక్ట్ అనేది ఇస్తుంది. తర్వాత మైత్రస్ యాప్ అనేది ఉంటుంది, ఆ యాప్లో డైలీ వీళ్ళు యాడ్స్ అనేది చూస్తున్నారు. ఆ యాడ్స్లో మైత్రస్ కంపెనీకి సంబంధించిన ప్రోడక్ట్ అనేది వాళ్ళు టెలికాస్ట్ చేస్తారు. అలా టెలికాస్ట్ చేసేటప్పుడు మైత్రస్ కంపెనీ ప్రోడక్ట్ని చాలామంది వచ్చి చూస్తారు, దాంట్లో ఇంప్రెస్ అయ్యి మళ్ళీ మైత్రస్ కంపెనీ ప్రోడక్ట్ని వాళ్ళు పర్చేస్ చేసుకుంటారని మైత్రస్ కంపెనీలో ఇలాంటి ఒక బిజినెస్ ప్లాన్ అనేది ఉంది. సో దీన్ని వీళ్ళు ఫేక్గా డిజైన్ చేసి ఇలాంటి ఒక కేసుని వాళ్ళు ఫైల్ చేశారు, అడ్వకేట్ వాళ్ళు రిపోర్ట్ అనేది ఫైల్ చేశారు. సో దీని గురించి ఒక డిస్కషన్ అనేది అక్కడ జరిగింది. సో తర్వాత జడ్జి వాళ్ళు వచ్చి ఇంకొకటి క్వశ్చన్ అనేది అడిగారు, ఎప్పుడు మైత్రస్ కంపెనీ మీద కేసు అనేది ఫైల్ చేశారని. దీనికి బీపీ వచ్చి ఏం చెప్పారంటే సబ్ ఇన్స్పెక్టర్ వచ్చి సోమోటోగా ఈ కేసుని ఫైల్ చేశారు 2024లో. తర్వాత ఈ కేసు అనేది చెన్నైకి ట్రాన్స్ఫర్ చేశారు, మళ్ళీ ఇప్పుడు ఈ కేసు అనేది కోయంబత్తూర్కి ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అనేది ఇంకా చెయ్యాలి, అప్పుడే మైత్రస్ కంపెనీలు ఎలాంటి స్కామ్ అనేది చేశారని పూర్తిగా మనం తెలుసుకోవాలి అని బీపీ వచ్చి చెప్పారు. సో దానికి మళ్ళీ జడ్జి వాళ్ళు వచ్చి చెప్పారు ఏంటంటే ట్యూస్డే వచ్చి ఈ కేసు గురించి అనౌన్స్మెంట్ అనేది ఇస్తాము. సో ఈ కేసులో ఇప్పుడు వచ్చి యాంటీసెప్టిక్ బెయిల్ గురించి ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తున్నాము. మైత్రస్ కంపెనీలో బక్సాట్ అనేది రియాక్ట్ అవుతుందా లేదా అని ఇప్పుడు మనం డిస్కస్ చేసామంటే కంపల్సరీగా ఈ యాంటీసెప్టిక్ బెయిల్ అనేది ఇవ్వచ్చా లేదా అని మనం డిస్కస్ చేయడానికి కరెక్ట్గా ఉంటుంది అని జడ్జి వాళ్ళు వచ్చి చెప్పారు. మైత్రస్ కంపెనీ స్కామ్ చేసిందా లేదా అంటే మీరు ట్రయల్ కోర్టులో దీని గురించి డీటెయిల్గా అక్కడ డిస్కషన్ అనేది చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఆ 71 డైరెక్టర్స్కి బెయిల్ ఇవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కేసు గురించి మనం డిస్కస్ అనేది చేసుకోవాలి. సో అందువల్ల
మైత్రస్ కంపెనీలో మీరు కేసు అనేది ఫైల్ చేశారు. ఈ కేసులో ఎక్కడ బక్సాట్ అనేది రియాక్ట్ అవుతుంది, మైత్రస్ కంపెనీలో ఎలా మనీ లాండరింగ్ అనేది చేస్తున్నారని మళ్ళీ ఇలాంటి క్వశ్చన్ అనేది జడ్జి వాళ్ళు వచ్చి రైజ్ చేస్తూనే ఉన్నారు. సో దీని గురించి కార్తిక్ పులేస్ వచ్చి ఇంతకు ముందే చెప్పారు, మైత్రస్ కంపెనీలో మనీ లాండరింగ్ చేయట్లేదు, మైత్రస్ కంపెనీలో బక్సాట్ అనేది రియాక్ట్ అవ్వట్లేదు. సో వీళ్ళు మైత్రస్ కంపెనీ మీద ఒక ఇన్ఫ్లుయెన్స్ తోటి కేసు అనేది ఫైల్ చేశారు. ఈ కేసు వచ్చి ఫేక్ కేస్. సో ఈ కేసు వచ్చి ట్రయల్ కోర్టుకి వచ్చిందంటే కంపల్సరీగా డిస్మిస్ అవుతుంది అని కార్తిక్ పులేశ్వర్ వచ్చి అప్పుడే చెప్పారు. సో అది ఇప్పుడు జరుగుతున్నాయి. సో మైత్రస్ మెంబర్స్ అందరం కొంచెం రిలాక్స్గా ఉండండి, ఇంకా కొన్ని రోజుల్లో మన మైత్రస్ కంపెనీ అనేది రీస్టార్ట్ చేస్తారు. సో ఈ 71 డైరెక్టర్స్కి వచ్చే ట్యూస్డే వచ్చి కంపల్సరీగా బెయిల్ అనేది ఇస్తారని ఒక నమ్మకం అనేది ఉంది. మైత్రస్ కంపెనీకి సపోర్ట్గానే ఇప్పుడు జరుగుతున్నాయి. సో మైత్రస్ కంపెనీకి ఒక మంచి కాలం అనేది వచ్చింది. వచ్చే ట్యూస్డే వచ్చి మనకి కంపల్సరీగా ఒక మంచి అప్డేట్ అనేది వస్తుంది. అలాంటి మైత్రస్ కంపెనీ గురించి మీరు అప్డేట్ అనేది చూడాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఓకేనా? సో సీన్ ఎస్ నెక్స్ట్ వీడియో. బాయ్ గైస్.